హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా కొడుకు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే అమ్మ సాయంత్రం వచ్చేసరికి బజ్జీలు వేయని అయితే చెప్పిండు. అందుకని చెప్పేసి శనగపిండితోనైతే బజ్జీలు వేస్తున్నా. ఇదైతే శనగపిండి, దీనిలో కొద్దిగా బియ్యపిండి, అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఓమ, అలాగే వంట సోడా, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా కలపాలి. ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె వేడయ్యాక కొద్దిగా తీసుకుంటూ ఇలా బజ్జీల్లాగా వేయాలి. వీటినైతే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే. అత్రే వచ్చి బజ్జీలు ఏమన్నాడు కదా, మరి నీకోసం అనుకున్నావు. టైంకు నువ్వు వచ్చి నువ్వు పట్టు తిని మసాలా వేసుకొని ఉల్లిగడ్డలు పెట్టుకొని తినాలి. అందుకే ఉల్లిగడ్డలు కట్ చేసి మసాలా వేయాలి రెడీ ఉంచిన. ఇలా పొద్దున పోయేటప్పుడు చెప్పిండు అన్నట్టు, అమ్మ బజ్జీలు వేయి టేస్ట్ చేయండి మరి వచ్చేసరికని. తిను. ఉంటుంది టేస్ట్. చూపండి. మనం ఉంచుదామా? అని ఉంచుదామో, వచ్చేసరికి మనమే కథం చేస్తామో. సూపర్, మంచిగా చేసినాం. ఆకలి అవుతుందని ఎందుకు వచ్చినా మంచిగా గుడ్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. వేడి బజ్జీలు, బాయ్. పక్కకు ఉల్లిపాయలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.